శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు కూడా మన క్విజ్ షోకి వేరు ఊళ్ళ నుంచి వేరు స్కూల్స్ నుంచి 5 పిల్లలు వచ్చారు. వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఎలా ఉందో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది షో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షోలో ఫస్ట్ పార్టిసిపెంట్ మల్లికార్జున్ ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. హాయ్ మల్లిక్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏ స్కూల్ మీ స్కూల్ పేరేంటి? లార్డ్స్ టాలెంట్ హై స్కూల్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్. ఏం చేస్తావు క్రికెట్లో? బౌలింగ్, బ్యాటింగ్. బౌలింగ్, బ్యాటింగ్, ఆల్రౌండర్. ఇంకా నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. పెద్దకి ఏమవుదామని? చార్టర్ అకౌంట్స్, సిఏ. సో మీ అబ్బాయి ఇంట్లో ఎలా ఉంటాడండి? అల్లరి బాగా చేస్తాడా? కామన్ పిల్లలు చేసే అల్లరే చేస్తారు. ఏదైనా వెరైటీగా కొత్తగా అల్లరి చేయొచ్చుగా, పిల్లలు చేసేటట్టు ఎందుకు చేయడం? ట్రై చేస్తా తర్వాత. మరి ఈ క్విజ్ షోకి బాగా ప్రిపేర్ అయ్యారా? అయ్యండి. సో ఏ విధంగా లైక్ ప్రిన్సిపల్ సార్ హెల్ప్ తీసుకున్నావా? వండర్ఫుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. Please welcome our second contestant, Krishika from Nellore. Hi Krishika. హాయ్. ఏ స్కూల్ నెల్లూరులో? రెయిన్బో స్కూల్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. అండ్ ఇంకా సినిమాలు, పాటలు. ఐ వాచ్ మూవీస్. ఎవరిని ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? మహేష్ బాబు. యాక్ట్రెస్? యాక్ట్రెస్ సమంత. సమంత మహేష్ బాబు. వెరీ గుడ్. మరి పెద్దకి ఏమవుదామని? డాక్టర్. ఎందుకు? సింప్లీ. సింప్లీ. Yeah. మీ అమ్మాయి డాక్టర్ సింప్లీ అంటుంది ఎందుకండి? చిన్నప్పటి నుంచి అట్లాగే చెప్తుందండి. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదామని. అండ్ ఇంట్లో ఎలా ఉంటుంది? అల్లరి బాగా చేస్తుందా? చేయదండి. అస్సలు అల్లరి చేయదు. ఎప్పుడు బుక్స్ చదువుతూ టీవీ చూస్తుంటా. మరి క్విజ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్డా? యా. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ రంజిత్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ రంజిత్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏ స్కూల్ హైదరాబాద్ లో? సెయింట్ మైకిల్స్. నీ హాబీస్? ప్లేయింగ్ ఫుట్బాల్. ఫుట్బాల్. ఇంకా రీడింగ్ బుక్స్. ఫుట్బాల్ సాధారణంగా హైదరాబాద్ లో చాలా తక్కువ మంది ఆడతారు. మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అట్లేం లేదు, చాలా మంది ఆడతారు. ఫుట్బాల్, రీడింగ్ బుక్స్, ఇంకా బ్రౌజింగ్ నెట్. ఏంటి నెట్ లో ఏంటి నీ ఫేవరెట్? అబౌట్ జీకే. జీకే మోస్ట్లీ. సో ఈ క్విజ్ కి నువ్వు 100% ప్రిపేర్డ్. పెద్దకి ఏమవుదామని? సైంటిస్ట్. ఇంట్లో అల్లరి బాగా చేస్తాడు కదండి? ఇంట్లో తక్కువే అండి, స్కూల్లో చాలా చేస్తాడు. మీకు స్కూల్ నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి? పేరెంట్స్ టీచర్ మీటింగ్లో వాళ్ళ టీచర్స్ అందరూ చెప్తుంటారు. సో డూ యూ ఫీల్ ప్రౌడ్? యా, ఐ ఫీల్ ప్రౌడ్. నేనేమనుకుంటున్నాను, హీఈస్ వెరీ షై. ఓకే. తన సిస్టర్ కన్నా చాలా షైగా ఉంటాడు. ఓకే. స్కూల్లో వాళ్ళ టీచర్స్ చెప్తుంటే ఐ ఫీల్ గుడ్. సో ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. Fourth participant Varun from Khammam. Hi Varun. హలో. How are you? ఫైన్. ఖమ్మంలో ఏ స్కూల్? త్రివేణి. అండ్ నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్ అండ్ చెస్. ప్లేయింగ్ క్రికెట్ అండ్ చెస్. ఇంకా పెద్దకి ఏమవుదామని? సైంటిస్ట్. సినిమాలకు చూస్తావు ఎప్పుడైనా? నీ ఫేవరెట్ మూవీస్ ఏంటి? అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది. ఎందుకు? అందులో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు యాక్ట్ చేశారు. కానీ ఆ సినిమాలో ఇంకా ఎక్కువ యాక్ట్ చేశాడు. బాగా పాట కూడా పాడారు. అవునా? Yeah. మీ అబ్బాయి పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి? చాలా అండి. అవునా? మొత్తం అన్ని సినిమాలు చూస్తారా? చూస్తాడండి. అండ్ ఇంకా ఇంట్లో అల్లరి చేస్తారా? అల్లరి బాగా చేస్తాడు. బాగా చేస్తాడా? సో మరి ఎట్లా? చదువులో కూడా ఫస్ట్ అండి. సో అల్లరి, చదువులో ఫస్ట్, సినిమాలు మొత్తం చిన్నప్పటి నుంచి కూడా చదువులో ఫస్ట్. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ గాయత్రి ఫ్రమ్ వైజాగ్. ప్లీజ్ వెల్కమ్ హర్. హాయ్ గాయత్రి. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏ స్కూల్ వైజాగ్ లో? ద ప్రెసిడెన్షియల్ స్కూల్. ఓకే. నీ హాబీస్? హాబీస్ ప్లేయింగ్ చెస్, రీడింగ్ జీకే బుక్స్. మొత్తం బ్రెయిన్ కి సంబంధించింది. అవునా? హా. పెద్దయ్యకి ఏమవుదామని? పెద్దయ్యాక ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు?
It's my parents' dream, so I want to pick it up. పేరెంట్స్ డ్రీమ్. అవునండి, అవునండి. మీరే మోటివేట్ చేశారు. వాళ్ళ ఫాదర్కి బాగా ఇంట్రెస్ట్. తను అవును. చదువుకుందాం అనుకున్నారు కానీ అవ్వలేదు, మధ్యలో అయిపోయింది చదువు. ఓకే, పాపని చదివించాలి, 2 పాపల్ని. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. ఈ రౌండ్ పేరు పాంచ్ పటాకా, అంటే 5 క్వశ్చన్స్. మీ 5గురికి ఒక్కొక్క క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్, అండ్ పాస్ చేస్తే పాయింట్స్ పోవు. ఈ రౌండ్లో మీకు ఒక లైఫ్ లైన్ ఉంది. ఇక్కడ కూర్చున్న మీ మదర్ హెల్ప్ అడగచ్చు మీకు ఆన్సర్ తెలియపోతే, అండ్ ఆవిడ చెప్పిన ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేసి నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఓకే, ఇది బజర్ రౌండ్ కాదు, ఎవరిని అడిగిన క్వశ్చన్ వాళ్ళే చెప్పాలి. స్టార్ట్ విత్ మల్లికార్జున్. ఎల్లో రివర్ ఏ దేశంలో ఉంది? Pass. మదర్ హెల్ప్ తీసుకోవా? Pass. ఆవిడకి తెలుసాము? నో. క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. ఒకవేళ మీ హెల్ప్ తీసుకుంటే మీరు ఏం చెప్పుండేవారండి? నాకు తెలియదండి. గెస్ కూడా చేయరా? 10 పాయింట్స్ కోసం. ఓకే, క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. ఆన్సర్ చైనా. సెకండ్ క్వశ్చన్ టు కృషిక. కెనడా ఏ ఖండంలో ఉంది? కెనడా ఏ కాంటినెంట్లో ఉంది? నార్త్ అమెరికా. ఖండం అంటే ఏంటి? కాంటినెంట్. కాంటినెంట్. ఓకే, కరెక్ట్ ఆన్సరా లేకపోతే మదర్ హెల్ప్ తీసుకుంటావా? అమెరికా ఈజ్ ఇన్ నార్త్ అమెరికా. 10 పాయింట్స్, కరెక్ట్ ఆన్సర్. రంజిత్, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. థాయిలాండ్ రాజధాని ఏది? మీ అబ్బాయి ఆన్సర్ తెలియదు అంటున్నాడు. థాయిలాండ్ రాజధాని ఏది? సో ఆన్సర్ పాస్. 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 పక్కా? క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. బ్యాంకాక్. నెక్స్ట్ క్వశ్చన్ టు వరుణ్. సింగపూర్లో ఎక్కువ మంది ఏ మతస్థులు? మదర్స్ హెల్ప్. ఓకే, మీ అబ్బాయి మీ హెల్ప్ అడిగాడండి. సింగపూర్లో ఎక్కువ మంది ఏ మతస్థులు? గెస్ చేయలేను. నో ఐడియా. Pass. గెస్ చేయవా? ఓకే, క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. ఒకవేళ గెస్ చేయాల్సి ఉంటే ఏం చేస్తుండేవాడు? Hindus. ఆన్సర్ చెప్పకుండా మంచి పని చేసావు. బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు గాయత్రి. టైటానిక్ షిప్ ఏ మహాసముద్రంలో మునిగిపోయింది? Atlantic Ocean. పక్కా? Pakka. Sure? Sure. ఓకే, ఆల్ రైట్, కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కృషిక ఫ్రమ్ నెల్లూరు 10 పాయింట్స్, గాయత్రి ఫ్రమ్ వైజాగ్ 10 పాయింట్స్, మల్లికార్జున్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, రంజిత్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, వరుణ్ ఫ్రమ్ ఖమ్మం 0 పాయింట్స్. ఇప్పుడు సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత ఇది ఆడియో విజువల్ రౌండ్. మీకు ఒక ఇమేజ్ కానీ వీడియో కానీ చూపిస్తాను, లేకపోతే ఒక ఆడియో క్లిప్ ప్లే చేస్తాను. అది విని క్వశ్చన్ పూర్తిగా మీకు అర్థమైన తర్వాత ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. బజర్ ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు నేను పిలుస్తాను. నేను పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, ప్రెస్ చేసి వెంటనే ఆన్సర్ చెప్పద్దు. క్వశ్చన్ మాత్రం పూర్తిగా అర్థం చేసుకోండి, ఎందుకంటే క్వశ్చన్లో చిన్న ట్విస్ట్ కూడా ఉండొచ్చు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. అండ్ మదర్స్, ఇక్కడ నుంచి మీరు హెల్ప్ చేయడానికి వీల్లేదు. ఓకే, సో ఆన్సర్ తెలిసినా కొంచెం కంట్రోల్ చేసుకోండి. రెడీ? ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న సంగీత విద్వాంసుడి పేరేంటి? ఎనీ గెస్? మన తెలుగు ఆయనే, చాలా ఫేమస్. ఈ ఫోటోలో కనిపిస్తున్న సంగీత విద్వాంసుడి పేరేంటి? క్లోజ్ చేయనా క్వశ్చన్? క్వశ్చన్ ఈస్ క్లోజ్. మదర్స్కి ఎవరికైనా ఆన్సర్ తెలుసా? మంగళంపల్లి బాలమురళీకృష్ణ. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఓకే, ఫేమస్ కర్ణాటిక్ సింగర్. సెకండ్, ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఆడియో క్లిప్ వినిపిస్తాను. క్వశ్చన్: ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించే హీరో ఎవరు? ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించే హీరో ఎవరు? ఆడియో ప్లీజ్.
దేశం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం. సో వరుణ్ బజర్ ప్రెస్ చేసావు. సో ఆన్సర్ అల్లు అర్జున్. ఏ సినిమాది? ఎవడు? కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు వరుణ్. క్వశ్చన్ వినండి. ఆన్సర్ తెలుసు అనిపించిన వెంటనే బజర్ ప్రెస్ చేయండి. విజువల్ ప్లీజ్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ భవనం పేరేంటి? ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ భవనం పేరేంటి? క్వశ్చన్ క్లోజ్ ఏనా? క్వశ్చన్ ఇస్ క్లోజ్. మదర్స్ ఎవరైనా హెల్ప్ చేయగలరా? నో. బకింగ్హామ్ ప్యాలెస్. ఆల్ రైట్, రౌండ్ ముగిసింది. ఒకసారి సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కృషిక ఫ్రమ్ నెల్లూరు 10 పాయింట్స్, గాయత్రి ఫ్రమ్ వైజాగ్ 10 పాయింట్స్, వరుణ్ ఫ్రమ్ ఖమ్మం 10 పాయింట్స్, రంజిత్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, మల్లికార్జున్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ అంటే వర్డ్స్కి అండ్ లెటర్స్కి సంబంధించింది. మీకు కొన్ని బ్లాంక్స్ చూపిస్తా స్క్రీన్ పైన, అండ్ ఆ బ్లాంక్స్ వెనకాల ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ చూపిస్తాను, అండ్ మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత ఒక హింట్ కూడా ఇస్తాను, అండ్ అప్పుడు గెస్ చేస్తే మీకు 50 పాయింట్స్. గెస్ చేయలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, కరెక్ట్గా గెస్ చేస్తే 40 పాయింట్స్. అప్పటికి గెస్ చేయలేకపోతే నెక్స్ట్ ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, 30 పాయింట్స్. ఫోర్త్ లెటర్ రివీల్ చేసాక గెస్ చేసుకుంటే 20 పాయింట్స్. లాస్ట్ లెటర్ ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసుకున్నాక చేస్తే 10 పాయింట్స్. ఓకే, సో మ్యాక్సిమం యూ కెన్ స్కోర్ అప్ టు 50 పాయింట్స్. ఫస్ట్ వర్డ్ 13 letter word please. I reveal letter number 6 F. హింట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అనేది హింట్. నేను చెప్పేది ఏంటంటే అనేది హింట్. ఓకే, ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 4 R. ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. Can you repeat the hint? నేను చెప్పేది ఏంటంటే హింట్ డైరెక్ట్గా ఉండదు, సో థింకింగ్ కరెక్ట్ లైన్లో ఉందో చెక్ చేసుకోవడానికి మాత్రమే, నాట్ ఎ డైరెక్ట్ మీనింగ్. ఓకే, ఇంకో లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 2. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 1 ప్లీజ్. రంజిత్ బజర్ ప్రెస్ చేస్తారు. క్లారిఫికేషన్. స్పెల్ చేయగలవా? CLARIFACTION. FAFICATION. కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ వర్డ్ 11 letter word. I reveal letter number 5 R. And hint ఏమో కాదు కూడదు. కాదు కూడదు. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఓకే, రంజిత్ ఇన్ఫర్మేషన్. స్పెల్ చేయవా? INFORMATION. బాగుంది, వర్డ్ బాగా ఫిట్ అయింది. కానీ నచ్చిన హింట్ ఏంటి? కాదు కూడదు. రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను. లెటర్ నెంబర్ 7. ఇప్పుడు గెస్ చేసుకుంటే 40 పాయింట్స్. నీ గెసెస్? ఇంకో లెటర్ రివీల్ చేయాలా? బట్ ఓన్లీ 30 పాయింట్స్. ఓకే, లెటర్ నెంబర్ 4 ప్లీజ్. నో గెసెస్. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 6 ప్లీజ్. ఓకే, గాయత్రి. Restriction. RESTRICTION. పక్కా? కరెక్ట్ ఆన్సర్, 20 పాయింట్స్. ఈ రౌండ్ లో లాస్ట్ వర్డ్ 10 letter word ప్లీజ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 2 L. హింట్ ఏమో నీకిది నాకిది. నీకిది నాకిది.
ఇంకో లెటర్ రివీల్ చేయనా? మరి ఓన్లీ 40 పాయింట్స్ ఉంటాయి. లెటర్ నెంబర్ 5 ప్లీజ్. ఎనీ గెసెస్? నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 4. ఎస్. Can you repeat the hint? నీకిది నాకది. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 3 ప్లీజ్. గెస్ చేస్తే 20 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లాస్ట్ లెటర్ 10 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 1. గాయత్రి. Allocation. పక్కా? పక్కా. కెన్ యూ స్పెల్ ఇట్ ప్లీజ్? ALLOCATION. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. గాయత్రి 40 పాయింట్స్, రంజిత్ 15 పాయింట్స్, వరుణ్ 10 పాయింట్స్, కృషిక 10 పాయింట్స్, మల్లికార్జున్ 0 పాయింట్స్. ఈ ప్రోగ్రాంలో లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో ఇందులో మీకు చాయిస్ ఇస్తాను. 5 టాపిక్స్లోంచి మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకోవచ్చు. ఓకే. హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. అండ్ 30 సెకండ్స్ టైంలో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అంత మంచిది. అండ్ ఒకవేళ మీకు ఆన్సర్ తెలియపోతే పాస్ అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఓకే. సో ఆన్సర్ తెలియపోతే పాస్ అంటే నెగిటివ్ పాయింట్స్ ఉండవు. మల్లికార్జున్, మీ ఫేవరెట్ టాపిక్? Science and technology. 30 seconds. Your time starts now. గర్భం దాల్చిన ఆవు ఎన్ని రోజులకు ప్రసవిస్తుంది? Pass. ఫాబోస్ అండ్ డేమోస్ ఏ గ్రహానికి న్యాచురల్ శాటిలైట్స్? Pass. మైత్రి, దక్షిణ గంగోత్రి అనే భారత పరిశోధనాశాలలు ఎక్కడున్నాయి? Pass. మందార పువ్వు ఏ దేశానికి జాతీయ పువ్వు? టైం అయిపోయింది, ఆన్సర్ చేయొచ్చు. టైమ్ ఇస్ అప్. నెక్స్ట్ ఐ విల్ మూవ్ టు కృషిక. మీ ఫేవరెట్ టాపిక్? Mythology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామాయణం ప్రకారం లక్ష్మణుడి తల్లి ఎవరు? Sumitra. కరెక్ట్ ఆన్సర్. దక్ష ప్రజాపతి కూతురి పేరేంటి? Draupadi. రాంగ్ ఆన్సర్. మహాభాగవతాన్ని తెలుగులో రాసింది ఎవరు? Pass. దుర్యోధనుడి కొడుకు పేరేంటి? Lakshmana Kumarudu. కరెక్ట్ ఆన్సర్. కవిత్రి మొల్ల రాసిన మహాగ్రంథం ఏది? Molla Ramayana. కరెక్ట్ ఆన్సర్. అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరేంటి? No. Pass. ఓకే. రంజిత్, Sports and games. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 400 వన్డే మ్యాచ్లు ఆడిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్? Pass. ఏషియన్ గేమ్స్ ఎన్నేళ్లకోసారి జరుగుతాయి? 4 years. కరెక్ట్ ఆన్సర్. టెస్ట్ క్రికెట్లో 100 మ్యాచ్లు ఆడిన మొదటి భారతీయుడు? Pass. ఒలింపిక్ అథ్లెటిక్స్ పోటీల్లో ఫైనల్స్కు చేరిన మొదటి భారతీయ మహిళ? PT Usha. కరెక్ట్ ఆన్సర్. టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి ఇండియన్ బౌలర్? Irfan Pathan. రాంగ్ ఆన్సర్. క్యారమ్స్లో బ్రేక్ అని దేన్ని అంటారు? Pass. ఓకే. వరుణ్, Sports and games. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇటీవలే బౌన్సర్ దెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్? Philip Hughes. కరెక్ట్ ఆన్సర్. టెస్ట్ క్రికెట్లో 400 వికెట్లు సాధించిన మొదటి ఇండియన్ బౌలర్? Anil Kumble. రాంగ్ ఆన్సర్. డొమెస్టిక్ క్రికెట్లో వరుణ్ ఆరన్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? Pass. దిలీప్ వెంగ్సర్కర్ ముద్దు పేరేంటి? Pass. ఇప్పుడు భారత్ జట్లో స్థానం పొందిన ఒకప్పటి హైదరాబాద్ ఆటగాడు ఎవరు? Ambati Rayudu. కరెక్ట్ ఆన్సర్. డ్యూస్ అనే మాట ఏ ఆటలో ఉపయోగిస్తారు? Pass. గాయత్రి, యువర్ ఫేవరెట్ టాపిక్? History and politics. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్రాన్స్ క్యాపిటల్ ఏది? Paris. కరెక్ట్ ఆన్సర్. నూర్ జహాన్ అసలు పేరేంటి? Pass. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని అంటారు? Mahatma Gandhi. రాంగ్ ఆన్సర్. శరద్ పవార్ది ఏ పార్టీ? Pass. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అల్ ఖైదా దాడి ఏ సంవత్సరంలో జరిగింది? Pass. ఎక్కువ సంఖ్యలో స్కూల్ పిల్లలతో సంభాషించిన ఏకైక రాష్ట్రపతి ఎవరు? Pass.
ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కృషిక ఫ్రమ్ నెల్లూరు 35 పాయింట్స్, రంజిత్ ఫ్రమ్ హైదరాబాద్ 30 పాయింట్స్, వరుణ్ ఫ్రమ్ ఖమ్మం 25 పాయింట్స్, మల్లికార్జున్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ విన్నర్ గాయత్రి ఫ్రమ్ వైజాగ్ విత్ 45 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ విన్నర్ గాయత్రి ఫ్రమ్ వైజాగ్ విత్ 45 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి ఈటీవీ తరఫు నుంచి 5,000 రూపీస్ గిఫ్టెడ్. సో కంగ్రాచులేషన్స్. Thank you. హౌ యూ ఫీలింగ్? Fine, great అవునా? experience. సో వాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్? Turning point, rapid fire round. I was a bit confused. ఓకే, Telling in Telugu is a little hard for me. వై ఇస్ దట్? I can speak Telugu, but those hard words, you asked something like, B.R. Ambedkar was the answer. యా, That question was, I didn't understand the question. బట్ స్టిల్ అర్థం కాలేదు కాబట్టి బాగా అడిగాను. నో, సాటర్డే సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Thanks. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. గుడ్ నైట్.